క్యాన్సర్తో బాలుడి పోరాటం, దాతల కోసం అవ్వ, తాతల ఎదురుచూపులు. రెండు కాళ్ళు చచ్చుబడిపోయి కంటిచూపు కోల్పోయిన బాలుడు. పుట్టిన 4 నెలలకే తల్లి వదిలి వెళ్ళిపోవడం, ఆ తర్వాత తండ్రి అనారోగ్యంతో మరణించడంతో అవ్వ, తాతల వద్ద పెరుగుతున్న ఆ ఇద్దరు చిన్నారుల్లో ఒకరిని క్యాన్సర్ మహమ్మారి పట్టి పీడిస్తుండడంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. వృద్ధులైన నాన్నమ్మ, తాతయ్య, వెంకటలక్ష్మమ్మ, వెంకటరమణలు బాలుడిని కాపాడుకోలేక దాతల సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లాకు చెందిన గోగుల వీరేంద్రనాథ్ 15 సంవత్సరాలు అనే బాలుడికి ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న సమయంలో తీవ్రమైన తలనొప్పి రావడంతో ఆసుపత్రికి వెళ్ళారు. పరీక్షించిన వైద్యులు 2025లో బ్రెయిన్ క్యాన్సర్ అని నిర్ధారించారు. అప్పటి నుంచి కీమోథెరపీ, రేడియేషన్ చికిత్సలు అందిస్తున్నప్పటికీ వ్యాధి ముదిరి చావు బతుకుల మధ్య పోరాడుతున్నాడు. ప్రస్తుతం బాలుడి 2 కాళ్లకు స్పర్శ లేకుండా పోయి కదిలించలేని స్థితికి చేరుకున్నాడు. తలలో కనురెప్పల వద్ద క్యాన్సర్ కణితులు రావడంతో కంటి చూపును కూడా కోల్పోయాడు. తాతయ్య వృద్ధుడు కావడంతో ఇంటి వద్దే ఉండగా నాన్నమ్మ స్థానికంగా దోశల బండిని నిర్వహిస్తూ వచ్చిన కొద్దిపాటి ఆదాయంతో కుటుంబాన్ని పోషిస్తుంది. మనవడి చికిత్స కోసం ఆస్తులన్నీ అమ్ముకున్నా ప్రయోజనం లేకుండా పోయిందని, కనీసం మందులు కొనడానికి కూడా డబ్బులు లేవని ఆ వృద్ధులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. దాతలు పెద్ద మనసుతో ఆదుకోవాలని వేడుకుంటున్నారు. సహాయం అందించాలనుకునే వారు అకౌంట్ నంబరు 4281584162 ఐఎఫ్ఎస్సి కోడ్ ఇది 4281584168 దీంట్లో వేయాలని, లేదా ఫోన్ నంబర్ 7842041866 7842041866 నంబర్లో కూడా సంప్రదించవచ్చు. మానవతా హృదయంతో స్పందించగలరని మనవి. ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎక్కువ మందికి షేర్ చేయడం వల్ల మనం ఇండైరెక్ట్గా వాళ్ళకు హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. ఎవరో ఒకరు సహాయం చేస్తారు. మీరు కూడా మీకు తోచిన విధంగా సహాయం చేయగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.